హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ రైజ్ చేసేటువంటి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో మరి చాలామంది అభ్యర్థులు మాకు ఫలితాల విడుదల రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం అబ్జెక్షన్స్ రైట్ చేసే ఆప్షన్ ఇంకా తీసేయలేదండి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకైతే రిజల్ట్స్ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే రాకపోవచ్చు. మేబీ ఈ మంత్ 15 లోపు కావచ్చు, లేదా ఈ మంత్ ఎండ్ లోపు కావచ్చు, మనకైతే రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో ఎవరైతే 75+ ఎవరైతే వచ్చారో మరి టైం అనేది వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే సాగించండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, మనము కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఈ అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా రేజ్ చేయాలి, చాలామంది అడుగుతున్నారండి. సో మేము చూసుకున్నప్పుడు కీలో కొన్ని తప్పులు ఉన్నాయి సార్, మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకసారి అయితే చూద్దామండి ఏ విధంగా ఏంటి అనేది. ముందుగా అయితే అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇందులో మనకి అలర్ట్స్ అనేవి కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ రెడ్ కలర్లో బ్లింక్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది కదా, అది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. అదేవిధంగా కొంచెం మనము స్క్రోల్ డౌన్ చేస్తే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించింది కూడా మా అబ్జెక్షన్స్ రైజ్ చేసేటువంటిది అయితే ఉంటుంది. ఇంకా ఎండోమెంట్ తీసేయలేదు, జూనియర్ అసిస్టెంట్ ఇది కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకు అడిషనల్గా. సో కాబట్టి వన్స్ ఇవి కంప్లీట్ కావాలండి, ఎవరైనా అభ్యర్థులు ఒకవేళ అబ్జెక్షన్స్ రైజ్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా రిజల్ట్స్ రిలీజ్ చేశారనుకోండి, కొంతమంది కేసు వేసేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క క్వశ్చన్ని రాంగ్ ఇచ్చారు, అయినప్పటికీ కూడా మీరు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయకుండా రిజల్ట్స్ ఇచ్చారని చెప్పేసి కేసు వేసే అవకాశం ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుందని ప్రతిసారి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇలా ఓకే పైన క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుందండి. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ క్వశ్చన్ అయితే రాంగ్గా ఉందని అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నంబర్స్ కనిపిస్తాయి మనకి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దానిపైన క్లిక్ చేసి మన యొక్క అబ్జెక్షన్ అనేది రైట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ చేసింది న్యాయబద్ధంగా ఉంది, కరెక్ట్గానే ఉంది అనుకుంటే కంపల్సరిగా దానికి మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మరి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలండి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, మామూలు టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే, అంటే మామూలు మార్కెట్లో దొరికేది, మన దగ్గర దొరికేటువంటి మెటీరియల్ని ప్రామాణికంగా తీసుకోరండి. ఏవైతే అకాడమీ బుక్స్ ఉంటాయో, తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, సో అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని మనము ఈ యొక్క అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది, మీకు కూడా మార్కులు కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అంతేకాని మనము ఏదో ఒక పేపర్ మెటీరియల్ తీసుకొని దాంట్లో వాళ్ళకి అదే ఆధారం అన్నట్టుగా చూపిస్తే మాత్రం దాన్ని కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా ప్రామాణికంగా లైక్ అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనమైతే రైట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకా కొంచెం టైం అయితే మీరు వెయిట్ చేయక తప్పదు రిజల్ట్స్కి. అంతేకాకుండా మీ యొక్క అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది అయితే సార్ మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ అవి రైజ్ చేయొచ్చా, కొన్ని కీలో కూడా తప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు.
సో మీరైతే రైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.